2024 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే చెన్నకేశిరెడ్డి గారు ఉండేవారు. మరి రాష్ట్ర అధినేత వైసీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతా ఒక బీసీ ఫ్యాక్టరీ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో మరి ఎమ్మిగనూరును బీసీగా ప్రకటించి బీసీ అభ్యర్థిగా బుట్టా రేణుక మేడం గారిని తీసుకురావడం జరిగింది. కానీ మేడం దాదాపు జనవరి ఫిబ్రవరిలో మా ఎమ్మిగనూరుకు ప్రకటించడం కాస్త చాలా లేట్ అయింది. అదే ఒక 6 నెలల ముందు బుట్టా రేణుక మేడం గారిని బీసీ అభ్యర్థిగా ప్రకటించి ఉంటే కూడా మరి ఫలితాలు వేరేగా ఉంటాయని మేము భావిస్తున్నాం. కానీ 2024 ఎలక్షన్స్లో బుట్టా రేణుక మేడం గారు స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆ యొక్క మాకు కేవలం ఒక 6 నెలలలో ముందు రావడం, మాకు ఆమె మీద అభిమానం పెరగడం, అప్పటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశిరెడ్డి గారు మాకు మీటింగ్ పెట్టి ఎమ్నూరు టౌన్ అయితేనేమి, ఎమ్నూరు మండలం అయితేనేమి, నందవరం మండలం అయితేనేమి, గోనిగండ్ల మండలం అయితేనేమి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా బుట్టా రేణుకమ్మ గారిని పంపించడం జరిగింది. కాబట్టి నా క్యాడర్ అయితే ఎవరైతే ఉన్నారో మీరందరూ ఆమె వెంట నడవండి. ఆమెకు టికెట్ ఇచ్చారు కాబట్టి ఆమెకు ఓట్లు వేసి గెలిపించే బాధ్యత నా పైన ఉంది, మీ పైన ఉందని ఎమ్మెల్యే చెన్నకేశిరెడ్డి గారు అప్పుడు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేమందరం కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీసీ ఫ్యాక్టరీలో ఇచ్చినటువంటి సీటుకు గౌరవిస్తూ పెద్ద మాట తప్పకుండా ఆయన చెప్పినట్టుగా మేము మేడం దగ్గరికి రావడం, ఈ క్యాడర్ అంతా ఈమె దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి అంతేగాని ఇక్కడ ఈ 6 నెలలలో మేము అభిమానం సంపాదించుకోవడం, అలాగే ఇన్ఛార్జిగా 1.5 సంవత్సరంన్నర మేడం గారు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 1.5 సంవత్సరంన్నర కాలంలో ఎంతోమంది కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు బుట్టా ఫౌండేషన్ ఏర్పాటు చేసి హాస్పిటల్లో సోషల్ యాక్టివిటీస్ చేస్తూ హాస్పిటల్లో 200 చైర్లు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో. అలాగే 200 దుప్పట్లు ఇవ్వడం జరిగింది. బీసీ హాస్టల్లో 200 దుప్పట్లు ఇవ్వడం జరిగింది. ఇట్లా సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వెళ్ళారు మేడం గారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త అయితేనేమి, ప్రతి ఒక్క ప్రజలైతేనేమి, కబ్జా కోర్లు ఎవరైతే కబ్జా చేసినా కూడా మేడం గారు స్వయంగా వెళ్ళి ఆ యొక్క కబ్జాదారులను హెచ్చరిక జారీ చేస్తే ఇప్పటి వరకు దాని మీద ఊసేలేదు. కాబట్టి ఇట్లా మేడం గారు ఎన్నో విజయాలు సాధించుకుంటూ వెళ్తున్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అను కార్యక్రమం కూడా ఎమ్నూరు పట్టణంలో నిర్వహించాం. నందవరం మండలంలో శివపగౌడ ఘనంగా నిర్వహించారు. ఎమ్నూరు మండలంలో బసిరెడ్డి గారు ఘనంగా నిర్వహించారు. గోనిగండ్ల మండలంలో కృష్ణారెడ్డి గారు ఘనంగా నిర్వహించి అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్న సమయంలో మేడం గారిని అనుకోకుండా, అసలు ఊహించకుండా మార్పు జరగడం జరిగింది. అందులో మేము కుంగిపోయాం. ఎందుకంటే ఆమె ఏమైనా తప్పు చేసింటే, ఆ తప్పు ఏదైనా ఉంటే అది ఏదన్నా మా నియోజకవర్గ ప్రజలకు వివరించి మార్చాల్సింది పోయి సడన్గా మార్చడం వల్ల ఈ యొక్క గందరగోళం ఏర్పాటు జరిగింది. అంతే తప్ప ఇప్పుడు కూడా బుట్టా రేణుక మేడం గారు ఇప్పుడైతేనేమి ఇన్ఛార్జ్ పోయినప్పుడైతే కూడా ఒకటే మాట మాట్లాడారు, మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాట కట్టుబడి ఉండాలి. నాకు ఇన్ఛార్జ్ పోయినంత మాత్రాన మీరందరూ రాజిరెడ్డి వైపు వెళ్ళి నడవాలి, మీరందరూ పోయి ఆ యొక్క ఇన్ఛార్జ్ వైపు నడవాలని మేడం గారు మాకు పిలుపునిచ్చారు. అంతే భాగంగా అందరూ వెళ్ళాం. కానీ అక్కడ మాకు అంత సానుకూలంగా లేదు. కాబట్టి మేము అభిమానించే నాయకురాలు శ్రీమతి బుట్టా రేణుక మేడం గారు కాబట్టి మాకు అక్కడ పద్ధతులు అవన్నీ నచ్చలేదు కాబట్టి ఆమె వైపు నడుస్తున్నామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న రాజకీయాల్లో పెద్దయిన రాజకీయం లేదు కాబట్టి మేమందరం ఈమె వైపు నడుస్తున్నాం. పెద్దయిన తర్వాత మాకు నాయకత్వం నచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే శ్రీమతి బుట్టా రేణుక మేడం గారు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికీ ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో ఎమ్మిగనూరు మండలం, గోనిగండ్ల మండలం, ఎమ్మిగనూరు టౌను, నందవరం మండలం మేడం ఆయువు పట్టుగా ఉన్నాయి. దాదాపు 70% మేడంని కోరుకుంటున్నారు అన్ని మండలాల్లో, టౌన్లో కూడా. దయచేసి ఒక బీసీ మహిళకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో కలుస్తాం. ఇక్కడ బీసీ నాయకుడు బుట్టా రేణుకమ్మ కావాలని ఆయన వేడుకుంటాం, అర్థిస్తాం. అందరూ నియోజకవర్గం వైజ్ ఒకరోజు వెళ్ళి కలిసి ఆమెను తెచ్చుకునే ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి బుట్టా రేణుక మేడం గారి 53వ జన్మదిన సందర్భంగా మేము ఘనంగా ఈరోజు వేడుకలు నిర్వహించుకున్నాం. మా అభిమానాన్ని చాటుకున్నాం.